ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. ఇలాంటి ఐ క్లోజప్ ఎడిటింగ్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది. అండ్ యానిమేషన్ చాలా బాగుంటది ఇందులో. స్క్రోలింగ్ యానిమేషన్, కొంచెం జూమ్ యానిమేషన్, కొంచెం పార్టికల్ టైప్‌లో కానీ చాలా బాగా అనిపించింది. ఓకే. ఇది చేయడం చాలా సింపుల్. మీకు చిన్న డెమో చూపిస్తా ఒక ఐడియా కోసం. అండ్ ఇక్కడ కూడా చూపిస్తున్నా చూడండి. సాంగ్ తోటి వింటే ఇంకా మంచి ఫీల్ ఉంటది. నేను ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. వీడియో ఉంటే చెక్ చేసుకోవచ్చు మీరు డెమో తోటి. చాలా బాగున్నాయి సాంగ్స్ అనేది. మీరు సంథింగ్ ఇంగ్లీష్‌లో పెడదామంటే కూడా పెట్టుకోవచ్చు. ఇంగ్లీష్ అంటే లిరికల్ కానీ, లేకపోతే ఇంగ్లీష్ సాంగ్ కానీ, తెలుగు సాంగ్ రీసెంట్‌గా ఫోక్ సాంగ్స్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఈ సాంగ్ చాలా బాగుంటది. మీకు ఒకసారి వినిపించామంటే వినిపిస్తాను. మీకు ట్యుటోరియల్ చెప్పేటప్పుడు వినిపిస్తాను. ఫస్ట్ అయితే నేను చాట్‌జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం లేదు. మీ ఫోటో ఏదైతే ఉంటదో నార్మల్ ఫోటో సంథింగ్ ఏదైనా ఉండొచ్చు. ఆ ఫోటోని ఇక్కడ మీరు పెడితే నార్మల్ ఫోటో పెడితే మీకు మంచి క్లోజప్ 4K క్వాలిటీలో ఒక ఇమేజ్ క్రియేట్ చేసి ఇస్తది. ఇది నచ్చకపోతే నేను ఇంకో ప్రాంప్ట్ కూడా ఇస్తాను. సంథింగ్ ఈ ప్రాంప్ట్ ఒక 2 ప్రాంప్ట్ అయితే ఇస్తాను. అందులో మీకు కొంచెం బాగా అనిపించేది మీరు యూజ్ చేయండి. అంటే మీకు మంచి బాగా అనిపిస్తుంది ఏదైతే ఫాంట్ ఉంటుందో ప్రాంప్ట్ అది యూజ్ చేయండి. ఫాంట్ కాదు ప్రాంప్ట్. ఓకేనా? తర్వాత మనం అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. వీలుంటే ప్రాజెక్ట్ ఫైల్ ఇవ్వమంటే కూడా ఇస్తాను. కానీ నేను మీకు ఒక ఐడియా కోసం నేను చెప్తాను. అది చేయడం చాలా సింపుల్ అని. ఓకే. వీలుంటే ప్రాజెక్ట్ ఫైల్ కింద ఉంటుంది, చెక్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనం కొత్తగా చేస్తున్నాం కాబట్టి అలర్ట్ మోషన్ యాప్లో 9:16 రేషియో తీసుకుని ఇక్కడ ఐడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఏదైతే ఐడియా ఉంటుందో అది యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా మీకోసం ఒక ఎగ్జాంపుల్గా యాడ్ చేసిన. అండ్ ఇప్పుడు దీన్ని మీరు కొంచెం బీట్ మార్క్ పెట్టుకోండి. సాంగ్ ఎక్కడి నుంచి ఉంది ఎక్కడి వరకు ఉందో అది పెట్టుకోండి. నేను ఈ సాంగ్ కాదు, ఒక వీడియో ఉంది, ఆ వీడియోని సెలెక్ట్ చేసి ఎక్స్ట్రా ఐడియా చేస్తున్నా. మీకు వినిపిస్తాను చెప్పాను కదా. నల్ల కళ్ళలో చిల్ల కలరాన్ని రాత్రి ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఎగ్జాంపుల్గా మీకు చూపించడానికే మధ్యలో అయితే బీట్ మార్క్ అయితే పెట్టాను. పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ లిరికల్ అయితే ఆటోమేటిక్గా మీరు తెలుగులోనే టైప్ చేద్దామంటే టైప్ చేయండి. లేకపోతే ఇంగ్లీష్లో కావాలంటే కూడా ఆ తెలుగు లిరిక్స్ని మీరు సంథింగ్ మీరు పెట్టుకోవచ్చు, చేంజెస్ అయితే చేసుకోవచ్చు. తెలుగు ప్లేస్లో ఇంగ్లీష్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేస్తాం. మనం ఏదైతే చేసినామో ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత దీనికి మనం ఎక్కువ క్లోజ్అప్ చేద్దాం. ఈ బీట్ మార్క్లో పెట్టి ఎక్కువ క్లోజ్ చేద్దాం. నల్ల కలర్ సంథింగ్ ఇలా ఐ క్లోజ్అప్ అయితే పెడదాం. చాలా బాగుంది కదా, నైస్. ఓకే. దీన్ని మనమైతే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ ఒక్కో కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇక్కడ ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇలా మూవ్మెంట్ చేయండి. ఇప్పుడు చూడండి చాలా అమేజింగ్ ఉంది. దీనికి మనం ఒక మంచి ఫేడ్ యానిమేషన్ పెడదాం. ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఫేడ్ ఇన్ అండ్ అవుట్ ఉంటుంది, అది యాడ్ చేసుకోండి. అవుట్ని 0 చేసుకోండి. ఇప్పుడు చూడండి నల్ల కళ్ళలో చిల్ల కలరాన్ని చాలా బాగుంది. ఇప్పుడు ఇదే ఫోటోని మళ్ళీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత దీన్ని జూమ్ చేసి ఇప్పుడు ఆ ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో ఇలా పెట్టి బీట్ మార్కర్కు ఇలా పెట్టి ఇప్పుడు ఇంకో కీ ఫ్రేమ్ ఇక్కడ ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇలా పైకి స్క్రోల్ చేయండి. 2 యానిమేషన్ సేమ్ ఉండకుండా కొంచెం ఇక్కడ నుంచి ఇలా ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటే ఇంకోటి రైట్ సైడ్, ఇంకో సైడ్ ఇలా మీకు ఏదైతే కంఫర్ట్ ఉంటుంది, ఏదైతే మంచిగా ఇంకా సూపర్ లుక్ అనిపించాలని ఒక ఫీల్ ఉంటుంది కదా, దాన్ని మీరు ట్రై చేయండి. ఇలా మీకు ఎగ్జాంపుల్గా చూపించినగా ఎలా చెప్తున్నాను. అండ్ దీనిపైన మీరు లిరికల్ అయితే పెట్టుకోవచ్చు. సంథింగ్ ఒక లిరికల్ పెడదాం. ఇది పెట్టాను అండ్ ఫాంట్ పెడుతున్నాను, తెలుగు ఫాంటే పెడుతున్నాను. దీన్ని కొంచెం జూమ్ చేసి ఇలా చూడండి. దీన్ని సంథింగ్ ఇంకా మంచిగా క్లోజ్అప్ చేసి మీరు ఇంకా ట్రై చేద్దామంటే కొంచెం క్లోజ్అప్లో లిరికల్ కానీ సంథింగ్ తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా మీరు చేంజెస్ అయితే చేసుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది. వీలుంటే నేను మీకు ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, ఎగ్జాంపుల్గా మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ ఇది. ఓకే. ఇలా అయితే ఉంటుంది. ఇందులో ఫొటోస్ రీప్లేస్ పెట్టినా కూడా సరిపోతుంది. ఎందుకంటే లిరికల్ ఉంది కాబట్టి లిరికల్ పెట్టాను నేను. అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.